కళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అందరికీ సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు దివ్యల శ్రీనివాసరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం నుంచి మాట్లాడటం జరుగుతుంది. మనకి జీవనానికి మంచి నడవడిక ఎట్లానో నడక కూడా అంత అవసరం. శరీర దారుఢ్యానికి మనిషి మానసికంగా శారీరకంగా ఎదుగుదలకు కూడా నడక అనేది అవసరం. మన సత్తెనపల్లి పట్టణంలో గుంటూరు రోడ్లో ఉన్నటువంటి అన్నం గురవమ్మ కృష్ణమూర్తి కళాశాలలో 2007 సంవత్సరం నుంచే ఏజీకేఎం కళాశాల వాకర్స్ క్లబ్ అసోసియేషన్ అని పుట్టి సాంబశివరావు గారు కొందరు పెద్దలు స్థాపించి మరి నడకపై అవగాహన కల్పించి అనేక మంది కూడా దీంట్లో క్రమం తప్పకుండా ఉదయం 7 గంటల నుంచి మరి 8:30 వరకు కూడా ఉదయాన్నే వెళ్ళి అనేక రకాలైనటువంటి అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలని మరి జిమ్ కానీ యోగా కానీ నడవటం కానీ మంచి ట్రాక్ కానీ వర్షం పడ్డా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకొని ఒక అసోసియేషన్గా ఉండి మామూలుగా నడకని అవగాహన కలిగి పెంపొందించుకుంటూ శారీరకంగా మానసికంగా ఎదుగుదలకి ఆరోగ్యానికి కూడా పరిపూర్ణంగా ఉండే విధంగా ఈ నడక ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. మనిషిలో రక్త ప్రసరణ పెరగాలన్నా కానీ అనేక రకాల రుగ్మతలు తొలగాలన్నా కానీ మంచి నడక కానీ వ్యాయామం అనేది క్రమం తప్పకుండా చేయటం అవసరం. ఈ ఏజీకేఎం కళాశాలలో మరి ఎంతో ముందు చూపుగానే ఆనాటి పెద్దలు దీన్ని స్థాపించి దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది దీంట్లో సభ్యులుగా ఉంటూ ఈ నడకను అనేది కొనసాగిస్తూ ఉన్నారు ఈ క్లబ్ని. అయితే ఇది ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్లో కూడా మెంబర్షిప్ని పొంది మరి అనేక సమావేశాలకు కూడా వెళ్ళటం, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులు ఆ నడకపై అక్కడ జరిగేటటువంటి సమావేశాల్లో ఇంకా నూతన పందాలు కానీ నూతన విధానాలను కూడా తెలుసుకుంటూనే ఉన్నారు. దీంట్లో అనేక మంది మిత్రులు కూడా వెళ్ళటం, వారు నడక అయిపోయిన తర్వాత మరి పెద్ద కాలువ దగ్గర ఉన్నటువంటి చోట కాసేపు కూర్చొని మరి వాళ్ళ జీవిత విశేషాలు కానీ వాళ్ళ వృత్తిపరమైనటువంటి కానీ సమాజంలో అనేక అంశాల గురించి ఒక 30 నిమిషాలు చర్చించుకోవటం, తమ కష్ట నష్టాలన్నింటినీ కూడా మర్చిపోయి సంతోషంగా ఒక నడక అనేదే కాకుండా మరి వ్యాయామమే కాకుండా మళ్ళీ యోగానే కాకుండా సంతోషంగా ఉండటం కూడా మనిషి సుఖం బలం అనేది. అందరూ కూడా తమ యొక్క సమస్యలు మర్చిపోయి అందరూ ఒకరికొకరు జోకులు వేసుకుంటూ సరదాగా నవ్వుతూ ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటూ ఉన్నారు. ఈ విధంగా ఏజీకేఎం కళాశాలలో ఉన్నటువంటి ఈ వాకర్స్ క్లబ్ అసోసియేషన్కి ఇటీవల కాపుగంటి రత్తయ్య గారు, శ్రీ వెంకటరత్నం గారు అధ్యక్షులుగా అవటం జరిగింది. కార్యవర్గాన్ని కూడా మంచి కార్యవర్గాన్ని ఎంచుకున్నారు. అంతేకాకుండా వీళ్ళు కేవలం వాకర్స్ అంటే వాకింగ్కే పరిమితం కాకుండా విహారయాత్రలు కూడా 2-3 నెలలకు ఒకసారి ప్లాన్ చేసుకోవటం, మరి అనేక ప్రాంతాలను సందర్శించటం, అక్కడ ఉన్నటువంటి జీవన విధానం, ఆహారపు అలవాట్లని కొన్నిటి గ్రహించటం, ప్రాంతాల సందర్శన, ఒకళ్ళ మధ్య ఒకళ్ళకి కూడా దీనివల్ల స్నేహభావం కూడా పెంపొందుతూ ఉంటుంది. నేను మరి ముఖ్యంగా గమనిస్తుంది ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళే మాకు అవసరం పడ్డదనే విధంగా నడక మీద దృష్టి పెడుతున్నారు. అది మంచిది అయినప్పటికీ కూడా యువత కూడా మరి శరీర దారుఢ్యం కానీ నడక కానీ సక్రమంగా చేసినప్పుడే మరి ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యమే మరి సగం బలము. మరి అలాంటి అవసరమైనటువంటి వాటి యువత కూడా రావాలి. ప్రభుత్వాలు కూడా వీటికి సంబంధించినటువంటి వాటిని మరి అవకాశం కల్పించాలి, వాటికి సంబంధించినటువంటి సదుపాయాలను కూడా కల్పించాలి. ఏది ఏమైనప్పటికీ సత్తెనపల్లి పట్టణంలో అనేక సంవత్సరాల క్రితం ఏజీకేఎం వాకర్స్ క్లబ్ అనే దాన్ని ఒకటి స్థాపించి దినదినాభివృద్ధి చెందటం, దానికి ఆ కాలేజీ యాజమాన్యం కూడా వీళ్ళకి అవకాశం కల్పించటం కూడా వారిని కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ క్లబ్ ఇంకా మున్ముందు యువత కూడా ఎక్కువ మంది వచ్చే విధంగా క్లబ్ దినదినాభివృద్ధి చెందుతూ అందరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. 2007లో మన సంస్థ స్థాపించినప్పుడు అప్పటి నుంచి కూడా ఇప్పటికీ బ్రీఫ్గా చెప్పాలంటే మేము 2010 అప్పుడు నేషనల్ కలామిటీ వచ్చినప్పుడు తుంగభద్ర కాడికి వెళ్ళి అక్కడ ₹1,00,000, రేపల్లి కాడికి క్రోసూరులో ఒక మెడికల్ క్యాంపు అట్లాంటి ఒక 7-8 క్యాంపులు నిర్వహించాం. చాలా కార్యక్రమాలు నిర్వహించడానికి మీరందరూ తోడ్పాటు అందించారు. మన సభ్యులందరూ వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా మీరు పూర్తి చేసినందుకు మీ సహకారాలు అందించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. కొత్త కార్యవర్గ సభ్యులు శుభాశీస్సులు. మన సభ్యులందరూ సహకరించి మంచి మంచి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన నాకుంది. పాత సభ్యులు కూడా కొనసాగాలనేది నా కోరిక. దాదాపు 125 మంది ఉన్నాం. రెగ్యులర్గా 30-40 మంది మాత్రమే వస్తున్నారు. పాత సభ్యులు కూడా వస్తే బాగుంటుంది. ఇక్కడ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి.
జిమ్ ఉంది, షటిల్ కోర్ట్ ఉంది, వర్షం పడ్డా ఇక్కడ ఇబ్బంది లేకుండా షెల్టర్ ఉంది. అందువల్ల మన పాత మిత్రులందరూ మళ్ళీ కొనసాగించాలనేది నా కోరిక అనమాట. సభ్యుల సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేది నా సీతారామయ్య గారు చెప్పినట్టు నేను MGF మెంబర్ గా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. సభకు నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. పూర్వం పనిచేసిన చైర్మన్ గారు కానివ్వండి, ప్రెసిడెంట్ గారి వారి సలహాలతో ముందుకు కొనసాగుతామని మా సభ్యులందరూ సహకరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారములు. నా పేరు కాపుగండి శ్రీ వెంకటరత్నం, పల్నాడు జిల్లా సత్తెనపల్లి. AGKM కాలేజీ వాకర్స్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. నా ఎన్నిక సహకరించిన వాకర్స్ మెంబర్ అందరికీ ధన్యవాదములు. నేను మెంబర్స్ 125 మంది ఉన్నారు వాకర్స్ మెంబర్లు. నేను ఒక 12 సంవత్సరాల నుంచి వాకింగ్కి వెళ్తున్నాను. వాకింగ్ చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది, యాక్టివ్నెస్గా ఉంటుంది. అందరూ వాకింగ్ చేయాలని నా కోరిక. AGKM కాలేజీలో ఫెసిలిటీస్ కూడా చాలా బాగున్నాయి. షటిల్ కోర్ట్ ఉంది, జిమ్ ఉంది, వర్షం పడ్డా ఇబ్బంది లేకుండా షెల్టర్ ఉంది. అందరూ వాకింగ్ చేస్తే యువత కూడా ముందుకు రావాలా. వాకింగ్ చేస్తే చాలా హెల్తీగా ఉంటారు. పొద్దున్నే మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అందుకని యువత కూడా వాకింగ్ చేయాలని నా కోరిక. వాకింగ్తో పాటు AGKM కాలేజీలో లాఫింగ్ కూడా ఉంటుంది. లాఫింగ్ వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. చాలామంది వాకింగ్ వచ్చి చాలా యాక్టివ్గా ఆహ్లాదంగా ఉంటున్నారు. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని నా కోరిక. అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఉపాధ్యక్షులుగా 3 ఉన్నారు. పోతిగంటి రామకోటేశ్వరరావు గారు, రావెల్ చంద్రశేఖర్ గారు, గొర్రెపాటి సుధాకర్ గారు. సెక్రటరీగా ఉడుముల వెంగళరెడ్డి గారు. జాయింట్ సెక్రటరీస్గా సిరసాల భుజంగరావు, తెంటు బాలాజీ గారు. ట్రెజరర్గా జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, మౌర్య హోటల్ ఆయన. EC మెంబర్స్గా కొల్లి జితేంద్ర, మట్టా దుర్గాప్రసాద్, SK జాకిర్ హుసేన్, గుండా శ్రీనివాసరావు, కొరబోయిన సుధాకర్. మా కార్యవర్గం ఇది. వీటితో పాటు అచ్చం వాకింగే కాకుండా విహారయాత్రలకు కూడా వెళ్తూ ఉంటాము. అది చాలా ఆహ్లాదంగా ఉంటుంది, చాలా బాగుంటుందని అందరూ ఈ వాకింగ్ ఉపయోగించుకోవాలని నా కోరిక.